తెలంగాణ గల్లాన్ని తన ఊపిరిగా చేసుకొని తన చివరి శ్వాస వరకు పోరాటం చేసిన వీరవనిత మన బిల్లి లలిత. ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి ఎలుగెత్తి ఎదిరించి నిలబడి పోరాటం చేసిన విప్లవ యోధురాలు మన బిల్లి లలిత. ఆధిపత్యం విరుచుకుపడుతుంటే స్వేచ్ఛావాయువు నేనున్నానంటూ ముందుకొస్తుంది. అదే బిల్లి లలిత. బిల్లి లలిత 26 ఏప్రిల్ 1974 యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం నాంచారిపేటలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమెకు ఒక అన్న, 5గురు అక్క చెల్లెళ్ళు. తండ్రి వ్యవసాయం చేసుకుంటూ, కూలి పని చేస్తూ, ఒగ్గు కథలు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. తండ్రి కష్టం చూడలేక ప్రాథమిక చదువు పూర్తి కాకుండానే మధ్యలోనే ఆపేసి భువనగిరి దగ్గరలో ఉన్న సూర్యవంశి అనే కాటన్ మిల్లో కార్మికురాలిగా చేరింది. కార్మికురాలిగా చేరిన తర్వాత తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది. సిఐటియులో చేరి కార్మికుల కష్టాలను తీర్చడానికి, కార్మికుల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టింది. బిల్లి లలిత గారికి చిన్న వయసులోనే పెళ్లి కావడం వల్ల 2 పిల్లలకి తల్లి అయింది. భువనగిరిలో నీటి సమస్య ఉందని, తాగడానికే నీళ్లు లేని పరిస్థితులు నెలకొన్నాయని, అప్పుడు తాగబోతే నీళ్లు లేవు, తడిగొంతులు ఆరిపోయే అన్న పాట ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని ఉద్యమానికి అడుగులు వేసే విధంగా చేసింది. మహిళా స్రవంతిని ఏర్పాటు చేసి మహిళల హక్కుల కోసం యువతలో పెరిగిపోయిన మత్తు పదార్థాలు, గుట్కా, పాన్, సారా లాంటి వాటిపైన వ్యతిరేకంగా పోరాటం చేసి తన మాట ద్వారా గల్లాన్ని విప్పింది. యువత అందరిని ఒకతాటిపైకి తెచ్చి ఉద్యమానికి ఒక ముందడుగు వేసే విధంగా చేసింది. భువనగిరిలో వ్యభిచార గృహాల్లో మగ్గిపోతున్న ఎంతో మంది మహిళల కోసం మహిళా కమిటీ వేసి వ్యభిచారంలో ఎప్పటి నుంచో కూలుకుపోతున్న యాదమ్మ అనే అమ్మాయిని రక్షించి, మన బ్రతుకులు మారాలంటే, మన పేదరికం పోవాలంటే ఏదైనా సాధించి కష్టపడి దాన్ని ఎదుర్కొని సాధించుకోవాలి తప్ప ఇలాంటి పని చేయడం చాలా తప్పు తల్లి అని తన తల్లిదండ్రుల దగ్గరికి చేర్చింది. 1996లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలో 8 మార్చ్ 1997లో మొట్టమొదటిగా భువనగిరిలో జరిగిన దగాపడ్డ తెలంగాణ అన్న సభకి విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది బిల్లి లలిత. అప్పటి వరకు చాటుమాటున కూడా చర్చించుకోవాలంటే భయపడ్డ ప్రజలు ఆ రోజు నుంచి బిల్లి లలిత గారు ఇచ్చిన స్ఫూర్తితోని, ఆ పాటలు విన్న ద్వారా ప్రతి ఒక్కరూ ఆలోచన మొదలైంది. మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పాటకే పర్యాయ పదంగా మారింది మన బిల్లి లలితక్క. 11 ఆగస్టు 1997లో మారోజు వీరన్న గారి నాయకత్వంలో సూర్యాపేటలో తెలంగాణ మహాసభ జరిగింది. ఆ సభకి విజయవంతం చేయడంలో బిల్లి లలిత గారు చాలా కీలక పాత్ర పోషించారు. ఆ రోజు బిల్లి లలిత గారు పాడిన పాట ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రాచుర్యం పొందింది. ఆ సభలో చెప్పిన మాట, మన కష్టాలు తీరాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే మన బ్రతుకులు మారుతాయి, లేకపోతే మన జీవితాలు మారవు. ప్రత్యేక రాష్ట్రమే మన లక్ష్యం, దానికోసం మనం పోరాటం చేయాలి, దానికోసమే మనం బ్రతకాలని చెప్పింది. 28 డిసెంబర్ 1997 వరంగల్లో జరిగిన సభకి వేలాదిగా జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఆ సభలో బిల్లి లలిత గారు చెప్పిన మాట, తెలంగాణ సాధిద్దాం అన్నలారా అనే మాట పాట ద్వారా ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కపొడిచే విధంగా ప్రతి ఒక్కరూ ఆ రోజుకి మొదలై ఉద్యమానికి ఉవ్వెత్తున గెసిపడే కిరీటం లాగా ఆ మాట పనిచేసింది. అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి గారి తీరును ఎండగడుతూనే ప్రజలకు మంచి చేయట్లేదని చూపిస్తూ ప్రజల ముందు చాలా బలంగా ఎండగట్టింది. ఒక దశలో మాధవరెడ్డి గారిని ఖచ్చితంగా ఓడించి తీరుతానని ప్రతిజ్ఞ చేసింది. వరంగల్ సభ స్ఫూర్తితో తెలంగాణ జనసభ, తెలంగాణ కళా సమితి, తెలంగాణ చైతన్య వేదిక, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్లు ఏర్పడ్డాయి. ఒకవైపు తెలంగాణ జనసభ పాల్గొంటూనే తెలంగాణ కళా మండలి రాష్ట్ర కో కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించింది. 1999లో బిల్లి లలిత గారి ధైర్యం, బిల్లి లలిత గారి పోరాడ తత్వం చూసి సమాజ్వాదీ పార్టీ నుంచి పార్టీ టికెట్ కూడా ఆఫర్ చేశారు. అప్పటి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకు, వాళ్ళు చేసే దౌర్జన్యాలు, దాష్టికాలని ప్రతిదీ ప్రజల ముందు ఉంచుతున్నందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతుంది, మళ్ళీ తెలంగాణ వస్తే మా పరిస్థితి ఏందో, మా బ్రతుకులేందో అని నిఘా పెట్టాయి అప్పటి ప్రభుత్వాలు. సాయంత్రం ఎప్పటిలాగానే తను పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్లు నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే వెంటనే 1 గంటలో మళ్ళీ ఇంటికి వస్తా అని బయటికి వెళ్ళింది. మే 27, 1999. అంతే, రోజులు గడుస్తున్నా
ఆచూకీ లేదు. నాడున్న ప్రభుత్వ నిర్బంధం, బిల్ లలిత గారి పైన పెట్టిన నిఘా, ఇది ఏదో కుట్రపూరితంగానే ప్రభుత్వం ఏదో చేసిందన్న అనుమానాలు ఏర్పడ్డాయి. తెలంగాణ గాన కోకిల బిల్లి లలిత గారికి రాజ్యమే ఏదన్నా అపాయం తలపెట్టిందేమో అన్న అనుమానాలు రోజు రోజుకి బలపడుతూ వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ భయపడ్డారు. అరెస్టు చేస్తే ఆచూకీ తెలపాలని అన్ని ప్రజా సంఘాలు రోడ్డునెక్కి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి రాస్తారోకులు, ధర్నాలు, పాలకులని నిలదీశారు. బిల్లి లలిత గారి అన్న బిల్లి కృష్ణ గారు తనకున్న అనుమానాలని బయటపెట్టాడు. తెలంగాణ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా బిల్లి లలిత గారి ఆచూకీ తెలపాలని ప్రదర్శనలు, రాస్తారోకులు, ధర్నాలు, ప్రతి ఒక్క రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంతలా ఆందోళనలు జరుగుతుంటే ప్రభుత్వం ఇవన్నిటిని తప్పుదోవ పట్టించడానికి ఒక నకిలీ లెటర్ని రిలీజ్ చేశారు. ఆ లేఖ సారాంశం మొత్తం బిల్లి లలిత గారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా ఉండడంతో ఆ లేఖ నకిలీ లేఖ అని ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల తీరును అనుమానించారు. ఇంతలో 4వ రోజు భువనగిరి తూర్పు భాగంలో ఒక వ్యవసాయ బావిలో ఎవరియో గుర్తు తెలియని శరీర భాగాలు నీటిపైన తేలుతూ కనిపించాయి. శరీర భాగాలు కనిపించాయన్న వార్త ప్రజల్లోకి ఇంకా భయాన్ని పెంచేలాగా చేశాయి. అవి బిల్లి లలిత గారి కావద్దు అని దేవుని వేడుకుంటూ, ప్రతి ఒక్కరు పూజలు చేసుకుంటూ, ఇలాంటిది ఏది జరగొద్దు అని ప్రతి ఒక్కరు కన్నీటితో అది జరగదు అన్న ధైర్యంతో ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరి కళ్ళలో, ప్రతి ఒక్కరి మనసులో ఆ భయం ఇంకా అలాగే ఉంది. అప్పటి నుండి 13 రోజుల వరకు భువనగిరి చుట్టుపక్కల బావుల్లో ఎక్కడో ఒక దగ్గర శరీర భాగాలు లభ్యం అవుతూ వచ్చాయి. జూన్ 10, 1999లో భువనగిరి దగ్గరలో ఒక బావిలో తల భాగం దొరికింది. అది బిల్లి లలిత గారి తలే అని నిర్ధారణ కావడంతో ప్రతి ఒక్కరూ మా ధైర్యాన్ని కోల్పోయాము, మా బ్రతుకులు మార్చేవాళ్ళు ఇక లేదు అని ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టిన రోజు అది. బిల్లి లలిత గారిని 17 ముక్కలు చేసి చంపేశారు. జూన్ 11, 1999 బిల్లి లలిత గారి అంత్యక్రియలకు వేలాదిగా జనం తరలి వచ్చారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ బిల్లి లలిత గారి అభిమానులు, మద్దతుదారులు. అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబుని, హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుట్రపూరితంగానే బిల్లి లలిత గారిని చంపారు, ప్రత్యేక రాష్ట్రం కోసం, మా బ్రతుకులు మారడానికి మా రాష్ట్రం కోసం కష్టపడ్డ వ్యక్తిని ఖచ్చితంగా ఇది కుట్ర చేస్తే చంపారని ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొట్టమొదటిసారి తెలంగాణ వాదాన్ని వినిపించిన బిల్లి లలిత గారి విగ్రహం మన తెలంగాణలో లేకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ చరిత్రలో మీరు చూపిన త్యాగం, మీ పోరాటం, మీ గలం, ఉద్యమాన్ని రగిలించిన తీరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. తెలంగాణ ప్రజల తరపున బిల్లి లలిత గారికి ఉద్యమ జోహార్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాం. దిస్ ఈజ్ శివ క్యాండీ సైనింగ్ ఆఫ్.